కలగన్న జీవితం ఏంటి? ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఏంటి? జీవితమే లేదని చెప్పొచ్చు. నేను కాదు, నా జీవితం లేదు, నా జీవితం పోయింది, అయిపోయింది. ఇప్పుడు ఆ సంతోషం కంప్లీట్గా ఒక రకంగా లేదు అనే చెప్పొచ్చు. బాధ్యత ఉంది, ఆశయం ఉంది, జీవితం లేదు. ఎవరికి తెలియని విషయం ఏంటి మీ గురించి సాయనకి సంబంధించి? రజని అని అంటే ఒక సాయన్న పైన డిపెండ్ అయినటువంటి ఉమెన్ అనొచ్చా, లేకపోతే ఇండిపెండెంట్ ఉమెనే అనొచ్చా? ఇండిపెండెంట్ థింకింగ్ ఉన్న ఉమెన్నే నేను. హస్బెండ్ ఉంటే ఒక తీరు ఉంటుంది, హస్బెండ్ లేకపోతే ఒక తీరు ఉంటుంది. సో చూసే వాళ్ళ చూపులు కావచ్చు, వాళ్ళ హస్బెండ్ చనిపోయింది కదా, ఈమెకు ఆర్థికంగా బలంగా ఉందేమో వెళ్ళింది. నాన్న గురించి అడిగినప్పుడు ఒక సింగిల్ మదర్గా వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? ఒక్కొక్కసారి ఒక సాయి చంద్ వైఫ్గానే మీరు ముందుకు వెళ్తారు, రజనీగా కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. దీనికి ఏమంటారు మీరు? సాయి చంద్ లేకుండా రజనీ ఉండదు. మీకు చాలా ఒత్తిళ్ళు కూడా ఇంకెక్కువ ఉండొచ్చు, మాటలు కూడా ఎక్కువ ఉంటాయి, మీరు ముందుకు వెళ్ళగలరు అని మీరు అనుకుంటున్నారు? అది చెప్పలేమండి, అదంతా ఫేస్ చేస్తే తెలుస్తుంది. కాలం మీద, దేవుడి మీద, ఒక్కోసారి మనుషుల మీద. ఇట్లా రజనీ కూడా చరిత్రలో నిలుస్తారా లేదా తిరగరాస్తారా? రజని నిలబడి సాయిని నిలబెట్టాలనుకుంటున్నాను. రజని సాయి చంద్ చరిత్రను ముగించదలుచుకోలేదు. కొందరు వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయే కథలు లాంటి వారు. అలాగే మన తెలంగాణ గాయకుడు సాయన్న కూడా అంతే. కానీ తెర వెనుక వారితో పాటు ఉన్నటువంటి జీవితాల గురించి చాలా అరుదుగా చర్చించుకుంటారు. ఇప్పుడు అందుకే సాయన్న సతీమణి వీడి రజనీ గురించి ఎవరికీ తెలియని విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. నమస్తే రజనీ గారు, ఎలా ఉన్నారు? నమస్తే భవ్య, పర్లేదు. ఇప్పుడే మెల్లగా కోలుకుంటున్నా అంటున్నారా? అంటే కోలుకోవడము అంటే బాధ్యతను పెట్టుకున్నాను కాబట్టి కోలుకున్నా కోలుకోకున్నా నడవాలి, ముందుకెళ్ళాలి. మీరు కలగన్న జీవితం ఏంటి? ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఏంటి? నేను కలగన్నది ఒక సగటు భార్య ఎలా కలగంటదో అదే జీవితాన్ని నేను. అంటే కళలు ఏం లేవు, పెద్దగా కళలు అనేం లేవు. నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, చిన్న చిన్న అవసరాలు, అప్పుడప్పుడు చిన్న చిన్న సంతోషాలు, పండుగలు, నవ్వుతూ కలిసి కూర్చొని తినడము, అలా ఒక చిన్న మా పిల్లలు మంచి చదువుకోవాలని అంతే. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి తప్ప నాకు పెద్దగా అంటే అప్పుడప్పుడే మొదలైన మాదేం పెద్ద పిల్లలు పెద్దగా అయిన జీవితం అట్లా కాదు కదా. 10 years 11 years లైఫ్ జర్నీ, మ్యారేజ్ లైఫ్ జర్నీ కాబట్టి కళ్ళగనడం కంటే ఇలా అలా అని పెద్ద కళలు ఏం కనలేదు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనుకున్నాం. ఇప్పుడు ఆ సంతోషం కంప్లీట్గా ఒక రకంగా లేదు అనే చెప్పొచ్చు. జీవితమే లేదని చెప్పొచ్చు. నేను కాదు, నా జీవితం లేదు, నా జీవితం పోయింది, అయిపోయింది. అంటే ఎమోషనల్గా ఇంకా మీకు జీవితం లేదు, బట్ బాధ్యత పరంగా కానీ మీకు ఏదో ముందుకు వెళ్తున్నారు అంతే. ఒక బాధ్యత ఉంది, ఆశయం ఉంది, జీవితం లేదు. మామూలుగా ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయం అంటే మీ గురించి ఒక మహిళగా ఉన్నప్పుడు కానీ, గతంలో మీరు సాయన్న గారు ఉన్నప్పుడు కానీ ఎవరికి తెలియని విషయం ఏంటి మీ గురించి సాయన్నకి సంబంధించి? చాలామంది అంటే ఎట్లుంటుందంటే ఒక ప్రభుత్వంతో అటాచ్ అయ్యి పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉండొచ్చు, లేదు ఒక వెల్ సెటిల్లో లేకపోతే ఇట్లా అని ఊహిస్తారు, అదే మాట్లాడుకుంటారు. కానీ వందల పస్తులున్న రోజులు అంటే ఎన్నో ఉన్నాయి, అట్లా కష్టపడ్డ రోజులు చాలా ఉన్నాయి, నిర్బంధం ఎదుర్కొన్న రోజులు చాలా ఉన్నాయి. ఎన్ని నాకు తెలిసి ఒక 10 సార్లు నేను సాయి కలిసి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పిల్లలు, మా పాప అప్పుడు ఒక 5 months, కార్లో వెళ్ళేటప్పుడు కార్ల మీద దాడి చేయడం. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు అట్లా జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకానొక సందర్భంలో అయితే ఒకసారి కారు మీద దాడి చేస్తే సాయిని కారులో నుంచి దిగనీయకుండా మొత్తం ఒక 10 మంది ఆ కారు డోర్కి ఇట్లా అడ్డం పడ్డారు. నేను యువతల నుంచి దిగి బాబు ఇట్లా ఎత్తుకొని ఉన్నాను, చెప్పులు తీసుకొని వాళ్ళ మీదకి ఇసరడము, అరవడము, ఆలోపు అక్కడ ఉన్న వాళ్ళందరూ రావడము, అరే సాయన్న లాగున్నారే, అట్లా ఇటువంటివి. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఏది జరిగినా మనం ఎదుర్కొంటున్నాం కదా అని కూడా దాన్ని పెద్దగా బయటికి చెప్పుకోలేదు.
ఇప్పుడు ప్రతి చిన్నది మీడియా దృష్టికి వస్తుంది, బయట చెప్పుకుంటున్నాం. అప్పుడు భయంకరమైన నిర్బంధం కావచ్చు, స్ట్రగుల్ కావచ్చు, చేసే పని కావచ్చు, బయటికి చెప్పుకోలేదు, చెప్పుకోకుంటూ చేస్తూ వెళ్ళిపోయాము, ఎదుర్కొంటూ వెళ్ళిపోయాము. మామూలుగా రజని అని అంటే ఒక సాయన్న పైన డిపెండ్ అయినటువంటి ఉమెన్ అనొచ్చా, లేకపోతే ఇండిపెండెంట్ ఉమెన్ అనొచ్చా? లేదు, నేను హౌస్ వైఫ్ అనుకోండి, హోమ్ మేకర్ అనుకోండి, అయినప్పటికీ ఇండిపెండెంట్గా ఆలోచించి ఇండిపెండెంట్గా బతికి అంటే నాకంటూ ఎర్నింగ్ ఉన్న ఉమెన్నే ఒక దశ వరకు, అంటే కిడ్స్కి ముందు వరకు. పిల్లల తర్వాత పిల్లలు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ అలా ఉన్నాను. ఇండిపెండెంట్ థింకింగ్ ఉన్న ఉమెన్నే నేను. అదే సాయికి నచ్చుతుండే కూడా. ఒక పర్టికులర్ స్టేజ్ వరకు కూడా ఈ సోకాల్డ్ అందరు మాట్లాడే మాటలకి హస్బెండ్ ఉంటే ఒక తీరు ఉంటుంది, హస్బెండ్ లేకపోతే ఒక తీరు ఉంటుంది. అట్లా మీరు ఎదుర్కొన్నటువంటి, అంటే మీరు ఎంగేజ్లో ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా చిన్నవాళ్ళు. సో చూసే వాళ్ళ చూపులు కావచ్చు, వాళ్ళ దృష్టి కానీ, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? నేను ఒకటి, వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు అనేది నేను ఎప్పుడూ ఒకరిని అబ్జర్వ్ చేయను. నేను ఆలోచనకి, అంటే అవతలి వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఎట్లా ఇస్తానంటే వాళ్ళ థింకింగ్కి ఇస్తాను. వాళ్ళ థింకింగ్, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ క్యారెక్టర్కి ఇస్తాను. వాళ్ళ డ్రెస్సింగ్కి, వాళ్ళు ఇంకేదో అని వాళ్ళ హోదాని చూసి నేను వాళ్ళని అది చేసే మనస్తత్వం నాది కాదు. రెండవది, అవతలి వాళ్ళు నన్ను అలా చూసేటట్టు నేను ఉండొద్దు అనుకుంటాను. నా ప్రవర్తన కావచ్చు, నా మాట తీరు కావచ్చు, ప్రతి విషయంలో, నా నడవడిక విషయంలో అవతలి వాళ్ళు ఒక తప్పు దృష్టితో చూసే విధంగా, అంటే అట్లంటే మనం అట్లా ఉంటే తప్పు దృష్టితో చూస్తారా అంటే అట్లా లేదు. చిన్నపిల్లల్ని కూడా తప్పు దృష్టితో చూసే సమాజంలో ఉన్నాం మనం ఈరోజు. అటువంటి వాళ్లకు నా ప్రవర్తననే సమాధానం. ఎలా సమాధానం చెప్పాలో అలా నేను సమాధానం చెప్తాను. ఒకటి, ఇప్పటి వరకైతే అటువంటివి నేనేం ఎదుర్కోలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. రెండవది, సహజంగా ఏం ఎదుర్కొన్నానంటే, ఈమెకి ఎందుకు, హస్బెండ్ చనిపోయింది కదా, ఇంట్లోనే ఉండొచ్చు కదా, పిల్లల్ని చూసుకోవచ్చు కదా, ఈమెకి ఎందుకు రాజకీయాలు, ఈమె ఎందుకు మాట్లాడుతుంది అంటే, ఇంక భర్త చనిపోయిన తర్వాత మనం ఇంట్లో నిజంగానే బాధ ఉంటుంది, ఏడుస్తుంటాం. మన ఏడుపు మనకు తెలుసు, మన బాధ మనకు తెలుసు. ప్రతిసారి అందరి ముందరికి వెళ్ళి ఏడవలేము, అందరి ముందు అదే బాధపడుతూ ఉండలేము. ఎందుకు రాజకీయాలు, ఎందుకు ఇవెందుకు అవెందుకు అని మాట్లాడే ఒక కుంచిత మనస్తత్వాలను చూస్తుంటాను. ఇప్పుడు మీరే ఇందాక అన్నారు, ఒకప్పుడు సాధారణంగా ఉన్నటువంటి ఒక క్యాజువల్ హౌస్ వైఫ్ లాగా మీకు ఇష్టము అనేది. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గానే బయటకు వచ్చినట్టు కానీ మీ మాటలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, అంతే స్ట్రాంగ్గా మీరు వెళ్తారు అని మీకు నమ్మకం ఉందా? ఐ మీన్ మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీరు అట్లా నమ్మకం ఇవ్వగలరా? ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళాను. ఒకటి అయితే అందరూ అనుకోవచ్చు, ఈరోజు నేను బయటికి వెళ్ళిన తర్వాత సగటుగా ఎట్లా ఆలోచిస్తారంటే, మాకు ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి మేము వెళ్ళలేదు, ఈమెకు ఆర్థికంగా బలంగా ఉందేమో వెళ్ళింది, ఎవరో గట్టిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి వెళ్ళింది, లేదు ఎందుకు వెళ్ళిందని ఒకరు బయటికి వెళ్ళేదానికి కారణాలు వెతుకుతుంటారు. కానీ ఏది లేకపోయినా బయటికి వెళ్తున్నాను నేను అన్న సంగతి నాకు తెలుసు. కానీ మామూలుగా చూసే వాళ్ళందరికీ ఏంటంటే, ఫస్ట్ నమ్మేది ఏంటంటే చూసేదాన్నే నమ్ముతారు. మీరు మీరు బయటికి వెళ్ళి కదలడం, ముందడుగు వేయడం గురించి కావచ్చు, మీరు ఉండే ఇల్లు గురించి కావచ్చు, అట్మాస్ఫియర్ గురించి కావచ్చు, ఇవన్నీ చూసే ఎందుకు పైకి బాగా చెప్తారు కానీ బాగానే ఉంది అనే అనుకుంటారు కదా. మరి దానికి ఏమంటారు? నా మనస్తత్వం ఏంటి అంటే ఏంటంటే, మన దగ్గర ఎంత ఉంది అని కాదు, అంటే సింపుల్గా లేడీస్కో లేకపోతే కామన్ పీపుల్కి అర్థమయ్యే ఒక విషయం చెప్తా. 10 జతలు ఉన్నాయని కాదు, ఉన్న 2 జతలు నీట్గా ఉంచుకోవడం నాకు అలవాటు. ఉన్న కొద్దిల్నే మంచి లివింగ్ స్టైల్ అనుకోండి, అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలా బతకాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, లేదు అలాంటిది ఇంటి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటే కదా వాళ్ళ మైండ్ మీద పడేది, వాళ్ళు ఎదిగే దశ అలా ఆలోచించే మనస్తత్వం నాది. అంతే తప్ప ఆస్తులు కూడబెట్టుకున్న ఆస్తులు ఎవ్వరికి కనబడకుండా దాచిపెట్టుకోవాలి, ఏమీ లేనట్టు బట్టలు కనిపించి 100 కోట్లున్నా మాకేమీ లేదన్నట్టు చెప్పుకోవాలి, ఇటువంటి మనస్తత్వం నాది కాదు. నేను ఎలాగ ఆలోచిస్తున్నానో, నేను ఎలా అందరూ ఎదగాలని నేను ఎలా నా పిల్లలో లేకపోతే నేను ఇంకెవరో సగటున ఎలా ఎదగాలనుకుంటారో, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ రకంగా మెరుగైన జీవితం ఉండాలని కోరుకుంటా నేను. అదే కదండి ఎవరికైనా కావాల్సింది.
సానుభూతితో కూడా మిమ్మల్ని ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వడమో లేకపోతే సానుభూతితోటే చూడడం జరిగిందా? ఒకవేళ అట్లా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సహజం కదండి వాళ్ళకు సాయితో ఉన్న అనుబంధము. కొంతమందికి ఇప్పుడు సాయి ఒక 100 యుద్ధాలను కూడా ఒక పాటతోటి ఒక పెద్ద యుద్ధాన్ని జయించొచ్చు అంటారు. ఒక రాజ్యాన్ని నిలబెట్టొచ్చు అంటారు. ఒక రాజ్యాన్ని కూలదోయొచ్చు అంటారు ఒకటి. ఈరోజు మనము అనేక ఉద్యమాలు తీసుకోండి, ఈవెన్ దేవుళ్ళు ఏది తీసుకున్నా అందులో పాట స్థానం వేరు. అవును. కాబట్టి ఆ రకంగా సాయి అందరికీ దగ్గరయ్యాడు. అంత దగ్గరైన మనిషి సడన్‌గా ఇలా కావడము. ఇంకొకటి తన లైఫ్ స్టైలు, తన మెంటాలిటీ, తనేంటి, దేనికోసం కష్టపడ్డాడో అని తెలిసిన వాళ్ళందరూ మమ్మల్ని చాలా అదిగా రిసీవ్ చేసుకుంటారు. మేమంటే ఏందో తెలిసిన వాళ్ళు. తెలవని వాళ్ళు లేదంటే సోషల్ మీడియాలోనే సాయి ఇన్సిడెంట్ తర్వాతనే చూసిన వాళ్ళు ఒకలాగా మాట్లాడుకుంటారు. సానుభూతి అంటే మనకు తెలిసిన వాళ్ళకు అది చిన్న సంఘటన అయినా సరే మనకు దగ్గర ఉన్న వాళ్ళకైతే మనం ఒకలాగా రియాక్ట్ అవుతాం. అవును. దూరం ఉన్న వాళ్ళకైతే ఒకలాగా రియాక్ట్ అవుతాం. ఎక్కడో పేపర్లో చదివితే ఒకలాగా రియాక్ట్ అవుతాం. కాబట్టి మాకు అందరితో అటాచ్మెంట్ ఉంది. అందుకే వాళ్ళు మమ్మల్ని ఎక్కువ అటాచ్ అయ్యి ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు. అదే రకంగా బాధపడ్డారు. ఉంటుందండి, సానుభూతి కూడా ఉంటుంది. సానుభూతి అంటే అది ఒక అనుబంధంతో వచ్చేది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా హౌస్ వైఫ్ అన్నారంటే పిల్లలతో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీ పాప ఎలా ఉంది? అంటే మీ పాప, పిల్లలు, నాన్న గురించి అడిగినప్పుడు ఒక సింగిల్ మదర్‌గా వాళ్ళకి మీరేం చెప్తుంటారు? ఒకటి ఫస్ట్ అమ్మాయిలు కోలుకోవడం చాలా కష్టం అండి. అంటే నాన్న విషయంలో మా ఇంట్లో అందరికంటే ఈవెన్ సరే నా బాధ ఏందంటే నేను బాధపడతాను. నేను సింగిల్‌గా ఒక్కదాన్ని బాధపడతాను. మళ్ళీ నేను ఒక పని పెట్టుకున్నాను, ఇది చెయ్యాలి, ఎట్లయినా బయటికెళ్ళాలి, అట్లా నాకు నేను సర్ది చెప్పుకుంటాను. పాప చాలా చిన్నది. పాప ప్రవర్తనే నాకు డిఫరెంట్ అనిపిస్తుంటది. కాబట్టి నేను ఎక్కువ ప్యాంపరింగ్ చేయడము, పాపతో స్పెండ్ చేయడము, మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉంటే ఏ రకంగా ఉన్న కొద్ది టైము తనకిష్టమైనయన్నీ తెచ్చిపెడుతూ అలా. అంటే పిల్లలకి ఏముంటాయంటే చిన్న చిన్న ఇష్టాలు. ఒక చాక్లెట్ అనేది ఒక చిన్న ఇష్టం. అదేం లక్షలతోటి వచ్చేది కాదు. ఒక చిన్న ఆట వస్తువు, ఒక 10 నిమిషాలు వాళ్ళతో కలిసి ఏదైనా ఆడుకుంటే, లేదు వాళ్ళతోటి ఏదైనా స్టోరీలు చెప్పుకుంటుంటే, వాళ్ళకి స్కూల్లో ఏం జరిగినాయి ఇలా వాళ్ళతోటి స్పెండ్ చేస్తూ ఉంటాను. డేలో ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఓపిక ఉండదు. నేను బాధలున్నాను, నిద్ర సరిగ్గా పోను, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాను. అప్పుడు ఓపిక లేనప్పుడు సాయిని గుర్తు చేసుకుంటాను. ఒక సాయి చంద్ వైఫ్‌గానే మీరు ముందుకు వెళ్తారు. రజనీగా కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. దీనికేమంటారు మీరు? నేను సాయి చంద్ వైఫ్‌నే కాబట్టి సాయి చంద్ వైఫ్‌గానే ముందుకెళ్తానంటే ఇప్పుడు అది నేనేసిన దారి కాదు. రజని వేసిందో, రజని వాళ్ళ తండ్రులో, తాతలో, తరాలో వేసిన దారి కాదు. అది సాయి చంద్ స్వశక్తితో నిర్మించుకున్నది. అంటే దారి అంటే శ్రమ. ఆ శ్రమను నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నిజంగానే ఇంకెవరన్నా ఉన్నారా? నా కొడుకో ఒకవేళ నేనేదన్నా పెద్దగా అయ్యి నా కొడుకు ఒక 25 సంవత్సరాలు ఉంటే, నీ తండ్రి కష్టపడ్డదాన్ని నువ్వు నిలబెట్టాలని వాళ్ళను నేనే తీర్చిదిద్దాలి రేపు నిలబెట్టే విధంగా ఏదైనా. ఈరోజు నిలబెట్టాల్సిన బాధ్యత నాది. కాబట్టి సాయి చంద్ దారిలోనే వెళ్తాను. సాయి చంద్ లేకుండా రజని ఉండదు. బయటికెళ్ళింది అంటే సాయి చంద్ దారిలోనే బయటికెళ్ళింది. అది నేను సాయి చంద్ వైఫ్‌గానే నాకిష్టం అండి. ఇంకోటి మెయిన్‌గా రీజన్ పర్టిక్యులర్ ఖచ్చితంగా వుమెన్ అవ్వడం వల్ల మీకు చాలా ఒత్తిళ్ళు కూడా ఇంకెక్కువ ఉండొచ్చు. మాటలు కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ముందుకెళ్ళగలరు అని మీరు అనుకుంటున్నారా? నాకు అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. అంటే నాకేం ఇబ్బంది లేదు. నేనెళ్తున్నా, నేను వెళ్తా. అంటే ఇదేం సినిమా గాదు. ఇదేం ఏదో బుక్‌లో, నావెల్‌లో మనకు ఊహాజనితమైన నావెల్స్ ఉంటాయి కదా! కాదు. ప్రాక్టికల్ లైఫ్. చాలా ఇబ్బంది. ఒక్కోసారి ఎట్లా అంటే శరీరంలో ఓపిక కూడా లేదు. ఎందుకిలా అయ్యింది? ఎందుకు నేను ఇంత రిస్కీ వేని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను అదే అని నాకు చాలా టైమ్స్ అనిపిస్తది. కానీ అసలు సాయి పడ్డ అంత శ్రమను నేను వృధా చేస్తే ఇంకా ఏముంది? నేను అంత జీవితాన్ని కష్టపడి దగ్గరుండి చూసిన దానికి ఉపయోగం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా అని మళ్ళీ అంటే అది అనిపియడం అంటే ఇట్లా అనిపిచ్చి ఇట్లా చక్కున మళ్ళీ ఇట్లా అనుకొని ఇట్లా పోవడం అట్లా ఉండదు. ఏడుపొస్తుంటది. అది చెప్పలేమండి. ఇగ అదంతా ఫేస్ చేస్తే తెలుస్తది. ఏడుస్తా, మళ్ళీ తూడ్చుకుంటా. ఇక సాయి ఫోటో పట్టుకొని ఏడుస్తా. ఎన్నో ఉంటాయి ఇంకా గుర్తు చేసుకొని. ప్రశాంతంగా ఉన్న జీవితం ఒక్కసారి పెను తుఫాన్ లాగా ఇట్లా అయిపోయిందేంది
అన్నీ ఇలా మంచిగా ఈ ఉన్న లైఫ్ ఇలా ఓపెన్ అయిపోయి మొత్తం నడి రోడ్డు మీద పడ్డట్టు అయ్యింది ఏంది. అవును చేస్తున్నా అంటే కొన్నిసార్లు కొంతమందిని చూస్తే వీళ్ళకేం ఎథిక్స్ లేవా, ఇంత పెయిన్లో కూడా మళ్ళీ ఇంత బాధ పెడతారా, అట్లా అనేకం అనిపిస్తుంటాయి. ఎటువంటి అంశాలు మిమ్మల్ని ఇక బాగా చాలా అంటే ఇక అవి పర్టికులర్గా ఇది అని చెప్పలేమండి. వెళ్ళే టైంలో ఇప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడో నేను అదే కష్టపడాల్సి వస్తుంటుంది కదా. ఒక 15 ఏండ్లు ఎటువంటి స్వార్థం లేకుండా ఇంత కష్టపడ్డాం కదా, మళ్ళీ రన్నింగ్ రేస్లో పరిగెత్తి మళ్ళీ నేను ఫస్ట్కి వచ్చి నిలబడి ఇన్ని రోజులు ఈయన పరిగెత్తి లాస్ట్ స్టెప్ అంటారు కదా, ఇంకొక అడుగు ఆడ పడిపోతే మళ్ళీ నేను అదే ప్లేస్ నుంచి పరిగెత్తాలా? అసలు ఎవరి లైఫ్లో నన్ను ఇట్లా జరుగుతుందా? అంటే లైఫ్లో హస్బెండ్ చనిపోవడము, లేదు ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కావడము, బాధలు ఉండడము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడము, ఇవన్నీ సహజం, అందరి జీవితాల్లో అందరు ఎదుర్కొంటారు. కానీ మా లైఫ్ స్టైల్లో ఇప్పటి వరకు ఒక దశ, ఆ నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ తర్వాత ఒక 2 నెలల నుంచి, సాయి చనిపోయిన తర్వాత 2 నెలల నుంచి ఒక 30 ఏళ్ళు ఒక దశ. అంటే మళ్ళీ నేను ఆ ఫస్ట్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ ఎంతకాలం పరిగెత్తాలి, ఎట్లా వచ్చింది ఓపిక, నిరాశ, కోపము, అన్ని అసహనము, కాలం మీద, దేవుడి మీద, ఒక్కోసారి మనుషుల మీద, కొంతమంది తెలియక మాట్లాడే వ్యక్తుల మీద, అట్లా అనేకం అనిపిస్తాయి. నా గురించి మాట్లాడడం కాదు, నాలా బతికి చూపించు అని చెప్పాలనిపిస్తుంది కొన్నిసార్లు. నా గురించి మాట్లాడుతున్నావు, నాలా బతుకుతే తెలుస్తుంది నీకు నేనేంటో అనాలనిపిస్తుంది, అనలేము లోపల. కొంతమందిని అనకుండా ఇక్కడ ఆపుకుంటే ఉండే పెయిన్ ఉంటుంది చూడండి, అది కూడా చాలా అదిగా ఉంటుంది. ఇవన్నీ భరించాలి, భరిస్తున్నా. ఇప్పుడు మీ మోరల్ సపోర్ట్ అంటే ఎప్పుడు మీరు సాయనని తలుచుకుంటూ మోటివేట్ అవుతారు, అది వేరు. బట్ మీకు ఇప్పుడు మోరల్ సపోర్ట్ ఎవరు? అంటే నాకు బేసిక్గా అంటే నాకు ప్రజలు ఇచ్చిన బలం అని చెప్పాలి. సాయిని అభిమానించిన తెలంగాణ సమాజం ఇచ్చిన, తెలంగాణ సమాజమే కాదు తెలుగు సమాజం ఇచ్చిన బలమే నా మోరల్ సపోర్టు. సాయి వేసిన రూట్ ఉందని చూడండి, ఒక దారి, పొలిటికల్లో కావచ్చు, ఏవైనా సాయి ఇన్సిడెంట్ తర్వాత కేసీఆర్ బాపు గారి ఇచ్చిన ఒక ధైర్యం ఉంది చూడండి, అది నాకు పెద్ద సపోర్ట్, మోరల్ సపోర్ట్. అంటే అవి గుర్తు చేసుకుంటున్నాను, వీళ్ళు ఇంత ధైర్యాన్ని ఇచ్చారు, సార్ ఇంత బలాన్ని ఇచ్చి, ఇటువంటివి గుర్తు చేసుకుంటూ సరే అది ఎప్పుడు ఇస్తారా, రోజు అదే మాట్లాడతారా అంటే లేదు, ఆ ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుంటే ఎంతో కొంత బలం వస్తుంది కదా. నాకంటూ ఉన్నారు, నన్ను అంటూ రక్షించే వాళ్ళు, నడిపించే వాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, లేదు నా ఆపద గురించి చెప్పుకుంటే ఏదో రకంగా అన్న ఒక ధైర్యం ఉంటుంది చూడండి. ఎవరో అంటే మనిషికి మనిషే ధైర్యం అంటారు కదా, అలా యావత్ తెలంగాణ సమాజం అది సాయి వేసిన దారి అనుకోండి, వాళ్ళతో ఉన్న అనుబంధం అనుకోండి, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అనుకోండి, వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు నేను బయటికి వెళ్తుంటే నన్ను పలకరియడమో రిసీవ్ చేసుకోవడం ఉంటుంది కదా, అబ్బా ఇక పడ్డ కష్టానికి ఆ ఫలితం వస్తుందిలే, కష్టపడితే నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. పొలిటికల్లో అయితే కేసీఆర్ బాపు గారు నాకు పెద్ద బలము, ఆయన ఇచ్చిన ధైర్యం. ఇందాక మీరు చెప్పిన మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే, తప్పక కొన్నిసార్లు కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అవి తీసుకున్న తర్వాత మీకు ఇప్పటికీ కూడా ఎప్పటికైనా సరే నాకు ఇది బాగా చేయాలనిపిస్తుంది, అది నాకు నచ్చుతుంది, కానీ ఎవరేమనుకుంటారో, లేకపోతే చేస్తే ఏమవుతుందో, లేకపోతే మళ్ళీ ఏం మాట్లాడతారో, నా ప్రొఫెషన్కి కరెక్టా కాదా, ఇవన్నీ గుర్తొచ్చి చేయకుండా ఆగిపోయినవి ఏమన్నా ఉన్నాయా? అలా చేయకుండా ఆగిపోయినా అని కాదండి, కామన్గా నాకు ఏమనిపిస్తుంది, నన్ను నేను ఒక్కసారి అర్థంలో చూసుకుంటే ఇది నేనేనా అనిపిస్తుంది. జస్ట్ ఒక 8 months బ్యాక్ నేను వేరు కదా, ఇప్పుడు వేరు కదా. అప్పుడు చిన్న చిన్న అంశాలకి పెద్ద అది అయిపోయాయి. నేను ఇప్పుడు ప్రపంచం మునిగిపోయినా ఆహా మునిగిపోయిందా కాదులే, ఏదో ఒక జీవి బ్రతికే ఉంటుంది అని అంత సింపుల్గా అట్లా అయిపోయింది అనమాట నా మైండ్ సెట్ అనుకోండి, లైఫ్ స్టైల్ అనుకోండి, లివింగ్ స్టైలు, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్. అంటే నేను పూర్తిగా మారిపోయినా, అసలు నేను ఇంత మారినా అని నాకే అనిపిస్తుంది ఒకటి. రెండవది, నేను చెయ్యాలనుకొని ఈ రోజు వరకు ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఇది వండాలనుకోవడమో, ఇది తినాలనుకోవడమో, ఇటువంటి అంశాల మీద నాకు నా మైండ్ అనేది వెళ్ళట్లేదు. అంటే లేదు, సగటుగా లేడీస్కి ఉండే సహజ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, డ్రెస్సింగ్ గురించి, అటువంటి
లేసినమ్మా ఈరోజు వర్క్ ఏంటి, నేను అంటే ఒక గమ్యం పెట్టుకుంటే నేను అది రీచ్ కావడానికి ఈరోజు ఏంటి వర్క్, ఈరోజు ఏంటి వర్క్, అది తప్ప. అంటే బహుశా ఒక షాక్ తర్వాత ఒకటి ఫిక్స్ చేసుకుంటే అదే ఉండిపోతుంది అంటారు కదండి, బ్రెయిన్లో అట్లా ఉండిపోయింది. కాబట్టి వేరే వాటి మీద ఇంకో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అది చెయ్యాలని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక్కోసారి మాత్రం పడుకున్నప్పుడు నిద్రలో టక్కున అన్నీ అయిపోయి మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ లైఫ్ స్టైల్ కాకుండా టక్కున మా లైఫ్ స్టైల్ ఏది ఉందో ఆ స్టేజ్కి వెళ్ళి అక్కడ ఉన్నట్టు అనిపించి ఇది నిజమా అని నేను లేచి మళ్ళీ అయ్యో అది నిజమైతే బాగుండు, నిజంగా నాకు ఆ రోజులు వస్తే బాగుండు. సింపుల్గా చెప్పాలంటే అదే కొందరు వ్యక్తులు చరిత్రలో నిలుస్తారు అని అంటారు కదా, అట్లా రజనీ కూడా చరిత్రలో నిలుస్తారా లేదా తిరగ రాస్తారా అనుకో. రజని నిలబడి సాయిని నిలబెట్టాలనుకుంటున్నా. రజనికి చరిత్ర ఉండాలని నేను కోరుకోవట్లేదు, నాకు అది ఇష్టం లేదు. 15 ఏళ్ళ అతి చిన్న వయసు, మీరు ఒకటి 38 ఏళ్ళ వయసులో ఇంత సంపాదించుకోగలిగిందంటే 60 ఏళ్ళ పాటు సాయి ఉంటే ఏం చేసేవాడు అనేది నాకు తెలుసు. నాకు ఆ పిక్చర్ కనపడుతుంది. అది నేను చేస్తే సాయి బతుకుతాడు. అది నేను చేయాలంటే సాయి లేకుండా ఒక ఉమెన్గా నాకు చాలా కష్టం. సరే నా వెనక నాకు ఒక పెద్ద ధైర్యం కూడా ఉండొచ్చు, ఎందుకంటే నన్ను ఒక రాజకీయ పార్టీ దగ్గర చేసుకుంది, నడిపిస్తుంది. కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది, ఎంత కొంత నడిపిస్తారు అని. రాజకీయాలు అంటే సులభం కాదు, ఎన్నో అడ్డంకులు అనేవి వస్తాయి. నేను నిలబడితే రజని నిలబడిందని నేను అనుకోవట్లేదు, సాయి చంద్ నిలబడ్డాడని నేను అనుకుంటున్నాను. రజని సాయి చంద్ చరిత్రను ముగించదలుచుకోలేదు, సాయి చంద్ చరిత్రను ఇంకా కొనసాగించదలుచుకుంది అంతే. చివరిగా ఫైనల్గా మీ తదుపరి కార్యాచరణ అంతా ఎలా ఉండబోతుంది? అంటే మాట్లాడుతున్న దాంట్లో మనం మాట్లాడేది, ఇంటర్వ్యూ చేసేది రజనీతో, కానీ ఉన్నది అంతా కూడా సాయి అన్నానే కనిపిస్తుంది. ఇంకా తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రోజు వరకు అంటే మనము అంటే ఇప్పుడు నా లైఫ్ స్టైల్ నా జీవితం కూడా చాలా చిన్నదే కదండి. రాజకీయాల్లో మనం పుస్తకాలు చదువుకోవచ్చు, మన లైఫ్ ఎంత ఉందో ఆ పీరియడ్లో చూస్తే 90స్లో ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది, రేపటి దశ ఒకలాగుంటుంది. అన్ని వ్యవస్థలు ఎలా మారుతూ వచ్చాయో, ఈవెన్ మీడియాలో కూడా ఎన్ని మార్పులు వచ్చినాయో మీరు చూసిర్రు. అట్లా మనుషులు, వ్యవస్థలు, మనస్తత్వాలు ఇంత మారుతూ వస్తున్నాయి కదా. నేను ఇప్పుడున్న ఈ డిఫికల్ట్ రాజకీయ వ్యవస్థలో నేను నిలబడి చూపించాలనుకుంటున్నాను ఫస్ట్. రెండవది, నిలబడడం అంత సులభం కాదు. ఇప్పుడు రాజకీయాలు చాలా వాటి మీద, అంటే కుల కావచ్చు, మత, ప్రాంత, డబ్బు, పరపతి, కుటుంబం, ఇలా అనేక వాటి మీద ఆధారపడి నడుస్తున్న రాజకీయ వ్యవస్థలో రజనీది ఒక భిన్న కోణం కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీ టైం ఇచ్చినందుకు. మంచిదండి.